హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఒక ఆంటీ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు నిక్కీ. నిక్కీకి అమ్మమ్మన్న తాతయ్య అన్న చాలా ఇష్టం పిల్లలు. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా నిక్కీ వాళ్ళ మమ్మీతో డాడీతో కలిసి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడు. 15 days 20 days అలాగే అమ్మమ్మతో తాతయ్యతో స్పెండ్ చేస్తూ వాళ్ళ దగ్గర బోల్డ్ అన్ని స్టోరీస్ చెప్పించుకుంటూ కలిసి ఆడుకుంటూ చాలా హ్యాపీగా స్పెండ్ చేసేవాడు పిల్లలు. అలా కొన్ని ఇయర్స్ అయిపోయింది. 5th class 6th class 7th class అలా పెద్దగా అయిపోయాడు. ఇప్పుడు నిక్కీ మరి 10th classలోకి వచ్చేసాడు. చాలా పెద్దోడైపోయాడు కదా, మరి స్కూల్ ఏజ్ అయిపోతుంది. ఇంకా ప్రతి సంవత్సరం లాగా మమ్మీ డాడీ వచ్చి నిక్కీని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకువెళ్ళటం అలా జరిగేది. కానీ ఈ సంవత్సరం నిక్కీ అన్నాడు, డాడీ మీరు నాతో రావాల్సిన అవసరం లేదు, నేను పెద్దోడిని అయిపోయాను కదా, కాబట్టి నేనే వెళ్ళిపోతాను డాడీ, నాకేం భయం లేదు డాడీ, ఒక్కడిని అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి ఈజీగా వెళ్ళిపోగలను డాడీ, మీరేం ఇబ్బంది పడకండి, నన్ను ట్రైన్ ఎక్కించండి చాలు, నేను వెళ్ళిపోతాను డాడీ అని చెప్పాడు పిల్లలు. డాడీ మమ్మీ నిక్కీ యొక్క ధైర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. వావ్, నువ్వు అప్పుడే పెద్దోడు అయిపోయావా, నీకు చాలా ధైర్యం వచ్చేసిందా, ఒక్కడే ట్రావెల్ చేయగలవా? అవునా నాన్న అంటే అవును డాడీ, నాకు అంత ధైర్యం ఉంది, నేను వెళ్ళగలను డాడీ, కావాలంటే ఈసారి మీరు చూడండి, మీరేం నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేనే డైరెక్ట్గా వెళ్ళిపోతాను చూసారా అని చెప్పాడు పిల్లలు. సరేలే, నిక్కీ అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు కదా, చూద్దాం ఈసారి పంపిద్దాం అని మమ్మీ డాడీ నిక్కీ కోసం ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకొని చక్కగా ఒకరోజు నిక్కీ బ్యాగ్లో అన్ని వస్తువులు ప్యాక్ చేసి ట్రైన్ ఎక్కించారు పిల్లలు. ట్రైన్ ఎక్కిన తర్వాత నిక్కీ వాళ్ళ డాడీ చెప్తున్నాడు, నాన్న జాగ్రత్త, నువ్వేం భయపడకే అంటుంటే మమ్మీ కూడా ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా ఎవరైనా నీకు ఏమైనా తినమని ఇచ్చినా అసలు తీసుకోవద్దు, ఓకేనా, కేర్ఫుల్గా ఉండు అని మమ్మీ డాడీ జాగ్రత్తలు చెప్తా ఉన్నారు పిల్లలు. నాకేం భయం లేదు మమ్మీ, ఎందుకు మీరే భయపడుతున్నారు, నేను చాలా ధైర్యంగా వెళ్ళిపోతాను మమ్మీ అని చెప్పి నిక్కీ ప్రయాణం చేయడానికి ధైర్యంగా ప్రిపేర్ అయిపోయాడు. ఆ కంపార్ట్మెంట్లో నిక్కీ ఒక్కడే కూర్చొని ఉన్నాడు. మమ్మీ డాడీ బాయ్ చెప్తుంటే డాడీ ఫైనల్గా నిక్కీకి బాయ్ చెప్తూ, నానా నువ్వేమీ భయపడొద్దే, ఎప్పుడైనా నీకు జర్నీలో భయం వేసింది అనుకో, నీ బ్యాగ్లో ఉన్న ఫస్ట్ పాకెట్లో ఒక చిన్న లెటర్ ఉంటుంది, ఆ లెటర్ చూడు, నీకు అప్పుడు బోల్డ్ అంత ధైర్యం వస్తుంది, ఓకేనా అని చెప్పి డాడీ చెప్పాడు పిల్లలు. వెంటనే ట్రైన్ కదిలింది. నాకు చాలా ధైర్యంగా ఉంది అని అనుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు పిల్లలు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో తెలియని భయం నిక్కీకి వచ్చింది. ఒక అంకుల్ ఉన్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు, చాలా లావు ఉన్నాడు. అంకుల్ని చూస్తే నిక్కీకి భయం వేసింది పిల్లలు. ఆ అంకుల్ని చూస్తుంటేనే భయం వేస్తుంటే నేరుగా అంకుల్ వచ్చి నిక్కీ పక్కన కూర్చున్నాడు. నిక్కీకి ఇంకా భయం వేసింది. బాబోయ్, ఈయనేంటి ఇంతలా ఉన్నాడు, ఈయనను చూస్తే నాకు చాలా భయం వేస్తుంది, అమ్మో మా మమ్మీ గుర్తొస్తుంది, మా డాడీ గుర్తొస్తున్నాడని చాలా భయపడుకుంటున్నాడు పిల్లలు. ఇంతలో నిక్కీకి వాళ్ళ డాడీ చెప్పిన మాట గుర్తొచ్చింది. పిల్లలు, నిక్కీ వాళ్ళ డాడీ ఏం చెప్పాడు మీకు గుర్తుందా పిల్లలు? ఏం చెప్పాడు అంటే, నాన్న నీకు భయం వేసినప్పుడు బ్యాగ్లో ఉన్న ఫస్ట్ పాకెట్లో ఒకటి ఉంటుంది, తీసి చదువు అన్నాడు కదా. ముందు భయం వేస్తుంది, అమ్మో ఈయన నన్ను ఏమంటాడో, కొడతాడేమో, నన్ను తీసుకెళ్ళిపోతాడేమో అని చాలా భయపడుతున్నా అనికి ఆ లెటర్ ఇలా ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక మాట ఉంది. ఏమనంటే, హలో నిక్కీ, నీకు భయం వేసిందా, ఏం భయపడకు, నేను నిన్ను విడిచిపెట్టలేదు నిక్కీ, నీ పక్క కంపార్ట్మెంట్లోనే నేను కూర్చొని ఉన్నాను, నువ్వేం భయపడద్దు, ఓకేనా, నేను నీతోనే ఉన్నాను, నీకేం భయం లేదు నిక్కీ అని చెప్పాడు పిల్లలు. వావ్, మా డాడీ నన్ను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడని అనుకున్నాను, కానీ మా డాడీ పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాడా, మా డాడీ దగ్గరే ఉన్నాడైతే నాకేం భయం లేదని చాలా హ్యాపీగా జర్నీ చేశాడు. నిజమే కదా పిల్లలు, మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలకు భయపడుతుంటాం. చీకటి అంటే భయం, అలాగే ఒంటరిగా ఉండాలి అని అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం,
మీలో చాలామందికి ఎగ్జామ్స్ టైం వచ్చిందని ఏం రాయాలో ఎలా చదవాలో చదివినవన్నీ గుర్తుండక అమ్మో ఇప్పుడు నేను ఎగ్జామ్స్లో ఎలా పాస్ అవుతానో ఏం మార్క్స్ వస్తాయో అని చాలామంది టెన్షన్ పడుతున్నారు కదా. పిల్లలు మనమేమి భయపడాల్సిన అవసరం లేదు, బాగా చదువుకోవాలి. యేసయ్యా నేను చదువుకున్నవన్నీ నాకు గుర్తు రావడానికి నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రభుని అడిగితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిజంగా కొన్నిసార్లు ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది కదా. మన ఇంటికి తెలియని వ్యక్తి ఎవరన్నా వస్తే ఎంత భయం వేస్తుందో కదా. మనల్ని ఎవరన్నా కొట్టడానికి వస్తున్నారనుకో, మమ్మీ కానీ డాడీ కానీ ఆగురని సంగతి చెప్తా బెల్ట్ తెస్తున్నాను అని అన్నంగానే రూమ్లోకి వెళ్ళిపోయి మంచం కింద దాక్కొని డోర్ వెనకాల దాక్కొని ప్లీజ్ మమ్మీ నీకు దండం పెడతా మమ్మీ నన్ను కొట్టకు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చాలాసార్లు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు పిల్లలు. ఆ అన్న కూడా చాలామందికి భయపడుతున్నాడు. ఆ అన్న పేరేంటో తెలుసా? గిద్యోన్ అన్న. గిద్యోన్ అన్న ఆ దేశంలో మిద్యానీయులు అనే శత్రువులు చాలామంది వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో కష్టపడి పంట అంతా పండించుకుంటే ఇంకా మనం తెంపేసుకొని తినటానికి రెడీ అయిన టైంలో శత్రువులు వచ్చి పొలాలన్నీ తగలబెట్టేసి పంటలంతా నాశనం చేసేస్తున్నారు. పాపం ఇశ్రాయేల్ ప్రజలు ఇంత కష్టపడినా తినటానికి లేకుండా అయిపోయింది. చాలా ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా మేము ఈ బాధ భరించలేకపోతున్నాం, ఈ ఎనిమిస్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఎలాగైనా సరే విడిపించండి అని ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు పిల్లలు. అప్పుడు దేవుడు ఒక అన్నను వాడుకోవాలని అనుకున్నాడు. ఆ అన్న పేరే గిద్యోన్. ఇంతకీ ఈ గిద్యోన్ అన్న ఏం చేస్తున్నాడో తెలుసా? గానుగ చాటు నుండి గోధుమలు దుల్లగొడుతున్నాడు. అంటే చాటున దాక్కొని పని చేస్తున్నాడు. దాక్కున్నాడు అంటే ఎప్పుడు దాక్కుంటాం పిల్లలు? భయం వేసినప్పుడు దాక్కుంటాం కదా. గిద్యోన్ అన్న కూడా మిద్యానీయులు అంటే భయం వేసి దాక్కొని గోధుమలు దుల్లగొడుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప ఏంజెల్ గిద్యోన్ అన్న దగ్గరకు వచ్చి ఒక మంచి పేరుతో పిలుస్తున్నాడు. ఏమనంటే గిద్యోన్ అనట్లేదు కానీ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఏంజెల్ వచ్చి గిద్యోన్తో చెప్పాడు పిల్లలు. గిద్యోన్ అన్నకి ఏం అర్థం కావట్లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడా? నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడనా? అసలు నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇప్పటికే భయానికి దాక్కున్నాను, నాకే ధైర్యం లేదు, అయినా దేవుడు నాకు తోడున్నాడా? దేవుడే మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు? మా ఎనిమిస్ ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? వీళ్ళందరూ మమ్మల్ని వచ్చి ఏడిపిస్తున్నారు. అప్పుడు మా తాతలు, మా పెద్దనాన్నలు, పెద్దమ్మలు అందరూ చెప్పేవాళ్ళు ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో నుంచి నడిపించాడట. ఆకాశం నుంచి మన్నా ఇచ్చాడని, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడని. ఇంత అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తే మరి ఇప్పుడెందుకు మాకు ఈ కష్టాలు? మా దేవుడు ఏమైపోయాడు అని గిద్యోన్ అన్న మరి ఆ ఏంజిల్తో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో నీ ప్రజలు బాధపడుతుంటే ఏడ్చుకుంటూ వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే నేను ప్రేయర్కి ఆన్సర్గా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ ఎనిమిస్ నుంచి తప్పించడానికి నేను నిన్ను గొప్ప లీడర్గా నిలబెట్టి వాడుకోబోతున్నాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు గిద్యోన్ అన్న తల వంచుకొని బాధతో నేను చాలా చిన్నోడిని, మా ఫ్యామిలీ చాలా చిన్నది, మా గోత్రము చాలా చిన్నది, నేను అందరికంటే చాలా చిన్నోడిని, ఐఎమ్ నాట్ వర్ది లార్డ్, నేను ఏమాత్రం అర్హుణ్ణి కాదు అని చాలా బాధపడుతున్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు బాధపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీకే భయం లేదు. నువ్వు ఎంత చిన్నవాడివైనా, నువ్వెంత తక్కువ గోత్రంలోంచి వచ్చినా నేను కదా నిన్ను వాడుకోవాలని అనుకుంటుంది. తప్పకుండా నిన్ను వాడుకుంటాను. కమాన్, నా మాటకు లోబడి నువ్వు బయటికి రా గిద్యోన్ అని దేవుడు పిలిచాడు. చెల్లి తమ్ముడు, దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మన పట్ల గ్రేట్ ప్లాన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు చాలామంది చెల్లి తమ్ముళ్ళు అనుకుంటారు, అక్క నాకు పాటలు పాడటం రాదక్క, నేను ఏ మ్యూజిక్ ప్లే చేయలేనక్క, నాకు ఏమి రాదక్క, మంచి మార్క్స్ రావు, నాకు ఏ టాలెంట్ లేదు, నన్ను అందరూ వేస్ట్ ఫెలో అని పిలుస్తారక్క అని మీరు అనుకుంటున్నారా? చెల్లి తమ్ముడు, దేవుడు నీ పట్ల గ్రేట్ ప్లాన్స్ కలిగి ఉన్నాడు. నువ్వు అనుకున్నట్లు దేవుడు నిన్ను అనుకోవట్లేదు. దేవుడు నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నాడు. గిద్యోన్ అన్న భయపడి దాక్కుంటే దేవుడు అంటున్నాడు, స్ట్రాంగ్ మైటీ పర్సన్వి, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, కమాన్ రా, నేను నిన్ను వాడుకుంటానని చెప్పాడు.
పిల్లలు, భయపడుతున్న ఆ అన్నలో దేవుడు ఎంత ధైర్యాన్ని చూశాడో కదా. నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప టాలెంట్స్ని దేవుడు బయటికి తీయాలని ఆశపడుతున్నాడు. అయితే గిద్యోను అన్నకు ఎందుకో డౌట్ వస్తుంది. ఒకవేళ నేను వెళ్తే నన్ను అందరు చూసి వెక్కిరిస్తారేమో, నేను ఓడిపోతానేమో, నాకు అంత ధైర్యం లేదు, నేను గెలవకపోతే అని బోల్డ్ అని డౌట్స్ తోటి భయపడుకుంటూ ఉన్నాడు. పిల్లలు, గిద్యోను అన్న అంటాడు, ఒకవేళ నీవే నాకు తోడై ఉండి నాకు సహాయం చేస్తాను అని చెప్తున్నావు కదా, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నేను ఒక పని చేయాలని అనుకుంటున్నా. నేను వెళ్ళి ఒక ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని నీ దగ్గరికి తీసుకొస్తా, అంతవరకు ఇక్కడే ఉండాలి, ఓకేనా అని అడిగాడు. పిల్లలు, అప్పుడు దేవుని దూత అన్నాడు, ఓకే, నువ్వు తెచ్చేదాకా నేను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తానని చెప్పాడు. పిల్లలు, నిజంగానే యెహోవా దూత చెప్పినట్లుగానే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే గిద్యోను అన్న మేకను చంపి దాన్ని వండి ఆ తర్వాత భక్షాలు రెడీ చేసి అవన్నీ వండుకొని తీసుకొని వచ్చి ఒక బలిపీఠం కట్టి దాని మీద అవి పెట్టి అర్పిస్తున్నప్పుడు ఆ దూత మరి ఒక కర్రను చూపించి ఆ అగ్నిల నుంచి మాయమైపోయాడు. నిజంగా దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఈ గొప్ప సైన్ వల్ల నాకు అర్థమైందని గిద్యోను అన్నకు చాలా ధైర్యం వచ్చింది. పిల్లలు, భయపడుతున్న గిద్యోను అన్న ఇప్పుడు చాలా ధైర్యంగా మారిపోయాడు. ఎంత గ్రేటో కదా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అనంటే, ఇందాక మనం చూసాం కదా, నిక్కీ చాలా భయపడ్డాడు. ఫస్ట్ చాలా ధైర్యంగా ఉన్నాడు, కానీ తర్వాత భయం వేసింది. భయం వేసినప్పుడు నాన్న ఇచ్చిన లెటర్లో ఉన్న ఆ మాటలు చదవగానే గొప్ప ధైర్యం నిక్కీకి వచ్చింది. అలాగే గిద్యోను అన్న ఎనిమీస్కి భయపడి దాక్కున్నప్పుడు దేవుడు మాట్లాడగానే గొప్ప ధైర్యాన్ని దేవుడు గిద్యోను అన్నకి ఇచ్చాడు. చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో కూడా భయపడుతున్నావా? నువ్వు ఏ విషయానికి భయపడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఆ సమయంలో నువ్వు దేవుని వైపు చూడు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేసి గొప్ప ధైర్యం ఇస్తాడు, ఓకేనా. గిద్యోను అన్న భయపడుతుంటే దేవుడు గిద్యోను అన్నకు చెప్పాడు, గిద్యోను భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న చెల్లి, తమ్ముడు, నువ్వు కూడా భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, భయపడద్దు, దేవుడు నీకు తోడుగా ఉండి నీకు హెల్ప్ చేస్తానని. సో ఎగ్జామ్స్ విషయంలో నువ్వు భయపడద్దు, దేవుడు నీకు తోడుగా ఉండి హెల్ప్ చేస్తాడు. అన్ని విషయాల్లో ప్రభు నీకు తోడుగా ఉంటాడు, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ఓకేనా. మరి ధైర్యం కలిగిన హృదయం మాకు ఇవ్వండి అయ్యా అని యేసయ్యని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. భయపడుతున్న నిక్కీకు వాళ్ళ డాడీ మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో, భయపడుతున్న గిద్యోను అన్నకు ఆ దూత మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో, ఈరోజు కిడ్ స్టోరీ టైం చూస్తున్న చెల్లి, తమ్ముడు ఏ విషయంలోనన్నా భయపడుతుంటే నీ గొప్ప మాటలతో వారిని ధైర్యపరచండి. ఎగ్జామ్స్ విషయంలో కానీ, ఇంట్లో వారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ కానీ, ఏ విషయంలో భయపడుతున్నా గొప్ప ధైర్యంతో నీ బిడ్డలను నింపి ప్రత్యేకంగా నీ ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి ఇచ్చి గొప్పవారిగా చేయండి. చదువుల్లో మంచి మార్క్స్ సంపాదించుకునే కృప ఈ పిల్లలందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యెషయా 43:5, ఐజయా 43:5. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మరోసారి నేర్చుకుందామా? యెషయా 43:5, ఐజయా 43:5. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా 43:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ప్రయాణిస్తున్న నిక్కీకు సడన్గా భయం ఎందుకు వేసింది? భయం వేసినప్పుడు నిక్కీ ఏం చేశాడు? శత్రువులకు భయపడి గానుగ చాటున దాక్కున్న అన్న పేరు ఏంటి? భయపడుతున్న గిద్యోను అన్నను దేవుడు ఏమని పిలిచారు? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.